హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అయితే నిన్నటితోటి అయితే ఫెస్టివల్ అయితే అయిపోయి మేమైతే ఊరికైతే బయలుదేరాం అనమాట ఉదయాన్నే. యాక్చువల్లీ అయితే మేము మార్నింగ్ 4:30 కల్లా బయలుదేరాం అనమాట. ఇప్పుడు మార్నింగ్ చీకట్లో సరిగా వీడియో రాదని చెప్పేసి ఇంక మేము చిన్నగా బయలుదేరి ఇప్పుడే అనమాట మొత్తం సెటప్ చేసి ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాము. మా మామయ్య వాళ్ళు కూడా మాతోటి వస్తున్నారు. వాళ్ళు అయితే ముందైతే వెళ్ళిపోయారు. మేము ఈ కెమెరా సెటప్ అవన్నీ చేసేటప్పటికి వెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళు. ఇక అయితే మనం ఆల్రెడీ దగ్గరికి మనం నిజాంపట్నం అయితే దాటేసాం అనమాట. నిజాంపట్నం దాటిన తర్వాత ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అయితే సంబరం అయితే చాలా బాగా జరిగిందండి. అక్కడైతే మాత్రం అక్కడ భోజనాలు చేయటం కానీ, అక్కడ వాళ్ళు ఊరేగింపు చేయటం కానీ చాలా బాగుంది. అక్కడ ఏరియాలో అసలుకి అక్కడున్న జనం కూడా బాగా ఎంజాయ్ చేశారు. నైట్ అంతా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. కానీ మేము డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ జర్నీ ఉందని చెప్పేసి మేము పోలేదన్నమాట దానికి. ఇక వచ్చేసరికి అక్కడైతే చాలా 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 ప్రదేశాలు, చాలా చాలా సిచ్యువేషన్స్ అయితే చూశాను నేను. బాగుంది. అయితే మా నాన్న చిన్నప్పుడు ఉన్న ఏరియా కదా అది. మా నాన్నగారు తీసుకొచ్చినట్టు బాగుండేది. మా నాన్నకేమో బాగలేదు కదా. ముందైతే బ్యాగ్ పెట్టేశాను. చాలా హైట్ అయింది ఈసారి. ముందు ఒక బ్యాగు, వెనక ఒక బ్యాగు. ఈసారి 3 బ్యాగులు అయినాయి అన్నమాట. నేను పోయినసారి అయితేనేమో 2 బ్యాగులే, ఇప్పుడైతే 3 బ్యాగులు అయినాయి. 3 బ్యాగులు తీసుకొని వెళ్తా ఉన్నాం అన్నమాట. ఎట్టాగైనా ఉదయాన్నే జర్నీ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. మీలో ఎంతమంది ఉదయం జర్నీ చేస్తే మీకు బాగుంటుందో లేదో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అసలు లారీలు ఎట్లా వస్తాయి. ఈ ఏరియాకి వెళ్ళి సూపర్ లగ్జరీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా వస్తాయి అనుకోవట్లేదు నేనైతే. ఇదిగో చూడండి, నిజాంపట్నం అండి డైరెక్ట్గా. ఇది ఎక్కడి నుంచి వస్తుందో కానీ పెట్రోల్ కూడా ఫుల్గా అంటే ఫుల్గా ఏం కాదు, సరిపడా వేపించేశాను. ఇక మనం ఎక్కడ ఆగే పని లేదు. ఆగితే చీరాల్లో ఆగటం, లేకపోతే లేదు. ఇక చీరాల్లో టిఫిన్ చేయడానికి ఆగాలి. అసలు యాక్చువల్గా అయితే ఈరోజు పనికి వెళ్దామా అని చెప్పేసి అనుకొని బయలుదేరాను. కానీ ఈరోజు ఇంటికాడ కొంచెం పని ఉంది. ఆ పని చూసుకొని ఇక రేపటి నుంచి అయితే పనికైతే వెళ్ళాలి. మా మామయ్య వాళ్ళు బాగానే స్పీడ్గా లాక్కొని వెళ్ళిపోయారు. వాళ్ళు కాజీపాలెం వెళ్ళిపోయి ఉండొచ్చు ఇంచుమించు, లేకపోతే ఈ మధ్యలోనే ఉండరు. మరి మరి చూడాలా. పోయినసారి వీడియో రికార్డ్ చేస్తా ఉంటే చాలా నాయిస్ వచ్చింది. అదేమంటారు దాన్ని, కొంచెం గాలి సౌండ్, నాయిస్. అట్లా నేను స్పీడ్గా పోతున్నప్పుడు నాయిస్ ఎక్కువగా వచ్చింది అసలుకి. ఇప్పుడే కొంచెం మైక్ని అయితే అడ్జస్ట్ చేసి లోపల నెట్టేశాను. మరి వాయిస్ ఎలా వస్తుందో మరి చూడాలా. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈసారి మంచి సెటప్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. దానికి నేను ఆల్రెడీ నా దగ్గర బోయా M1 మైక్ అయితే ఉంది. ఆ మైక్ని సెట్ చేసి చూద్దాం అనుకున్నాను. చాలా వైర్ ఉంటుంది అది. దగ్గరగా 3 మీటర్లు 4 మీటర్ల వైర్ ఉంటుంది. ఆ వైరు మళ్ళీ మైకులో హెల్మెట్లో పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అందుకని దాన్ని యూజ్ చేయలేదు. ముందు అసలు సెట్ అవుతో లేదో, సపోర్ట్ చేసిద్దో లేదో. అది కానీ సపోర్ట్ చేసిందంటే ఆడియో మాత్రం బెస్ట్ క్వాలిటీ వచ్చిందండి అవునికి. మామూలుగా నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అని చెప్పేసి ఫస్ట్ చేసుకున్నది అన్నమాట అది. ఇప్పుడు దీనికి వచ్చిన మైకు, దీంతో పాటు వచ్చిన మైక్ కాబట్టి ఇది వాయిస్ పర్లేదు, బాగానే ఉంటుంది. మరి చెప్పాలి మీరే, కామెంట్ చేయండి వాయిస్ బాగుందో లేదో. ఒకప్పుడు మా ఊర్లో చూసేవాడిని ఈ రకంగా తాటి చెట్లు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. అసలుకి తాటి చెట్లు తెగ ఉండేవి. అట్లాంటిది మా ఊర్లో చాలా వరకు పొలం మీద ఈ ఆ, పొలం మీద వాళ్ళకి ఆ తాటికాయలు పండినప్పుడు కింద పడతాయి కదా పండి. ఆ పండి అవి చెవులోనే మొక్కలు మొలుస్తున్నాయి అని చెప్పేసి వాటిని కొట్టేశారు. పెద్ద తాటికాయలు ఏరటం, మళ్ళీ వాళ్ళకి అది ఒక పనిలాగా ఉంటుందని చెప్పేసి తీసేశారు. వాటిని కొట్టేశారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు కొట్టేశారు. లేకపోతే తాటి చెట్లు చాలా ఉండేవి వాళ్ళకి.
బస్సు మేము వెళ్ళే వైపే వెళ్తుంది. వేరే సైడ్ వెళ్తుంది కావాలనుకున్నా కానీ మేము వెళ్ళే సైడే వెళ్తుంది అది. మా మామయ్య వాళ్ళు దాని ముందు ఉండాలి మరి. దాని ముందు ఉన్నారో మరి వాళ్ళు దాటేసినట్లేదు. వాళ్ళే దాన్ని దాటేసుకొని వెళ్ళిపోయినట్టుంది నా పడిపోతే. బస్సు ఏడ ఆగింది. ఈ బస్సు ముందు పోవాలంటేనేమో పోలేకపోతున్నాం. వీళ్ళందరూ పనులకు పోయేవాళ్ళు కావాలి. కత్తులు కటార్లు పెట్టుకొని ఉంటారు. మా మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. బస్సు కన్నా ముందు చంపుకుంటూ వెళ్ళిపోయారు. బస్సు వాడేమో గ్యాప్ ఇవ్వడు మనకి. 3 రోజులు 3 రోజులే ఉంటే 3 రోజుల్లో మూడు మూడు సార్లు అంటే 3 వీడియోలు తీశాను. 3 వీడియోలు 3 వీడియోల్లో ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా ఇంకొక 2 వీడియోలు ఏమో వస్తాయి. ఇంకా 2 వీడియోలు కూడా మేము జర్నీ చేసిన వీడియోస్. ఒకటేమో జర్నీ ఇప్పుడు ఇప్పుడు తీసేది ఒకటి, ఇది కాక ఇంకొకటి ఉంది. ఒకటేమో ఫెస్టివల్ రోజు. మొత్తం 3 వస్తాయి. మూడు వీడియోలు. ఆ 3 వీడియోలు ఒకదాని వెంబడి ఒకటి వరుసగా వస్తుంటాయి. అంటే డైలీ అంటే వరుసగా పెట్టను ఒకసారి. ఒకదాని తర్వాత ఒకటి పెడతాను. గ్యాప్ ఇచ్చాడు, ఈ గ్యాప్లో వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఈసారి ఇప్పుడు చూడండి. గుడి గుడిలో రథం 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 కనిపిస్తుందిలేండి. చూడండి ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్లో ఇదిగో ఈ ఇంట్లో ఉంది. పోయినసారి కనపడదు, ఇప్పుడు చూడండి. ఇది మంచి ఫేమస్ అనుకుంటా, మనకే అంత కరెక్ట్గా తెలియదు. ఇది గుడి. ఈ రోడ్ ఏమో అక్కడక్కడ గుంటలు ఉంటుందండి అసలుకి. చింటూబాయ్ పక్క బొమ్మ. చింటూబాయ్ మీకు ఎంతమంది తెలుసు అండి? మీ ఏరియాలో కూడా చింటూబాయ్లు చాలామంది ఉంటారు. చింటూబాయ్ వాళ్ళ కొడుకు పడ్డాడు ఒకసారి, చోటా చింటూ. అసలుకి ముందు టైర్ తగిలితే అసలుకి నడుము దగ్గర తగిలింది కావాలి. గిర్ర తిరుక్కుంటూ వెళ్ళి సైడ్ కట్ట వెళ్ళిపోయింది. సైడ్కి వెళ్ళిపోయి అసలు ఇక చచ్చిపోయింది అనుకున్నాను. బ్లడ్ వచ్చేసి చచ్చిపోయింది కావాలనుకున్నాను. నేను మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అది అసలు లేదు అక్కడ. చింటూ బాయ్ లేడు, చింటూ బాయ్ మదర్ లేదు, ఎవరు లేరు. అసలు ఎవరు లేకపోయినకి చచ్చిపోయినా లేకపోతే ఏందనేది నాకు అర్థం కాల. ఏదన్నా నడుములు పోయినాయేమో పోతే నాకు తెలిసి. ఉదయాన్నే బరిగోడ్లు కూడా ఇప్పేస్తున్నారు. ఈ బరిగోడ్లు ఇప్పితేనేమో ఇటు వెళ్ళి ఏమో ఎటు పడితే అటు వస్తాయి. తలకాయ ఎత్తుకుని వస్తుంది. బస్ కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటా వీళ్ళు. ఇటు బాగా పక్క పల్లెటూర్లు అండి. అందుకే ఈ పల్లెటూరులో లాంటి వాళ్ళు అంటే కొంచెం కష్టం నాకు తెలిసి. అంటే పల్లెటూరే బాగుంటుంది. మాది కూడా పల్లెటూరే, కానీ ఇంత పక్క పల్లెటూరు కాదు. మా ఊరికి బస్సు కూడా లేదు అందుకే, గట్టిగా చెప్పాలంటే. మా ఊరి మీద పోయే బస్సులు కూడా ఏమి ఉండవు. ఆటో కూడా గట్టిగా మనం ఏదైనా బాడీగా మాట్లాడుకొని వెళ్తేనే ఉంటుంది, లేకపోతే మాత్రం అసలు ఆటోలే ఉండవు అన్నమాట మా దానికి. మా అభిప్రాయం ఏమో నిద్రపోతున్నాడు బాగా. ఇంటికల్లా వెళ్ళిపోతాం అనుకుంటా ఇంటికి, చూడాలా. మైకు అసలు చందాలంగా పోయినసారి నాయిస్ క్లియర్ చేద్దామంటే నా వాయిస్ ఏమో చాలా లో అయిపోతుంది. అంత క్లారిటీగా ఉంటుందా, ఒక్కోసారి అది రికార్డ్ కూడా ఉంటుందా. చేసేది ఏముంది అని చెప్పి ఇక మొత్తం దాన్ని ఎట్టగొట్ట అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని కలర్ గ్రేడింగ్ చేసి ఎట్లా లైన్ చేశాను. అసలు నా ఫోను హ్యాంగ్ అయిపోతుందండి దీంట్లో తీసిన వీడియోలు ఎడిట్ చేస్తుంటే. అసలుకి జీబీలు ఉంటుంది అదికి ఫోను వీడియో. ఫోన్లో కెమెరాతో తీసిన వీడియో అది సపోర్ట్ చేయాలంటే మంచి ఫోన్ అయితే ఉండాలి. మంచి ఫోన్ అయితేనే దాన్ని సపోర్ట్ చేయగలరు, ల్యాబ్ సపోర్ట్ చేయలేదు నాకు తెలిసి. లేకపోతే సిస్టమ్ వల్ల ఉండాలి. ఇప్పటికి దీనికి సరిపోయే మెమరీ కార్డు ఏదో అంటారు దాన్ని.
ఆ మెమరీ కార్డు యూజ్ చేశాను. యూజ్ చేసినా కానీ అసలు ఫోన్ కూడా అసలుకి చాలా హ్యాంగ్ అయిపోతుంది. ఇది సింటూ బాయ్ ఆడు కూర్చున్నాడు, సమావేశం చేశాడు. సింటూ బాయ్ కాళ్ళు దగ్గర ఎవరన్నా. మామిడి తోటలో మామిడి చెట్లు తోటలో లేవు కానీ మామిడి చెట్లు ఉండే ఎక్కువగా. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు అన్నీ. ఇదంతా పొలం అయితే అయిపోయింది. లేకపోతే ఇప్పుడు అసలుకి మామూలుగా ఉండేది కాదు. ఇంకొంచెం దూరం పోతే మనకి హైవే వచ్చింది, చీరాల బాపట్ల హైవే. అది తెనాలి దాకా వెళ్ళిద్దిలే, తెనాలి రేపల్లి వెళ్ళిద్ది. ఆ హైవే ఎక్కుతాం ఇప్పుడు ఒక పావు గంటలో ఎక్కుతాం అనుకుంటున్నాను నేనైతే. కాజీపాలెం వచ్చేసింది దగ్గరలోకి. టిఫిన్ చేసే పాయింట్ వచ్చేసింది. మరి టిఫిన్ చేస్తారో మరి మూమెంట్ ఇచ్చేస్తారో మనకు తెలియదు. రాత్రి నేను వీడియో తీద్దాం అనుకున్నాను. మా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు ఎక్కువగా మా క్యాస్ట్లో. అట్లాంటి వీడియో తీద్దాం అనుకున్నా కానీ నేను 11 దాకా చూశాను. 11 దాకా కూడా వాళ్ళు ఇంకా ఊరేగింపు చేస్తానే ఉన్నారు. డ్యాన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పటికి. నేను చూసి చూసి ఇంకా నా స్నానం చేసి పడుకున్నాను. ఇంకా ఈ వెళ్తాడు కాదులే అని చెప్పేసి పడుకున్నాను. మళ్ళీ తెల్లారి జర్నీ ఉంది కదా అని చెప్పేసి. కాజీపాలెం, కాజీపాలెం. ఒకప్పుడు నేను ఒకసారి టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాను. ఈ చెరువులో చేపలు ఉండేయండి. వాళ్ళకి చెప్పే కదండి అసలు చేప భయంకరంగా ఉండే అసలు చేపలు. ఇదిగోండి, ఇది బస్సు రూటు ఇక్కడ దాకా వచ్చింది. ఇదిగో ముసలావిడ కూర్చొని ఉంది కదా ఇక్కడ. ఈ బండి పోతనకి వెళ్ళి బస్సు పోద్ది. ఇటు రేపలు పోయిద్దామంట బస్సు. ఒక్కోసారి రూట్ మర్చిపోతానండి. ఇందాక కూడా నిజాంపట్నం దగ్గరికి వచ్చినాక అక్కడే కనిపించింది నాకు. అక్కడ షార్ట్ కట్ రూట్లో వస్తుంటారన్నమాట. అక్కడ చాలా తొందర అయిపోయింది అసలు. ఆ రూట్లో నేను మర్చిపోయాను. అంటే ఒక స్కూల్ ఒకటి వచ్చింది. ఆ స్కూల్ ఎదురుగా రావాల్సింది. ఆ స్కూల్ దాటి నేను పక్క వచ్చేసా. పక్క బజార్లోకి వచ్చి చూసరికి మా ఆవిడ అంటే, నువ్వు వచ్చినా కానీ నీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది నీకు అని చెప్పేసి మా ఆవిడ అని చెప్పి. అభిరామ్ చూడాలి కట్టబడిపోయాడు అసలు. అభిరామ్ నేనేం డ్రైవింగ్ చేయాలా, లేకపోతే వాడిని పండేయాలా, లేకపోతే నేను అర్థం కావట్లేదు. ఒలుపరా ఈ జూడిగా ఎక్కడ తీసుకుంటున్నాడు. హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ బాపట్ల. అక్కడి నుంచి మళ్ళీ ఒక 10-15 ఉంటుందేమో చీరాలకి. ఇంకా అక్కడ మళ్ళీ చీరాల్లో ఒక స్టాప్ అయితే వేయాలనుకుంటున్నాము. ఆ స్టాప్ వేసి ఇక ఆ స్టాప్ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ ఇంకోల్లో ఇక డైరెక్ట్ ఇంటి దగ్గర ఇక స్టాప్. ఈ మధ్యలో ఎక్కడ స్టాప్ అనేది లేకుండా మొత్తం చీరాల్లోనే. ఇంకా ఏదైనా టిఫిన్ చేయాలనుకుంటే, లేదనుకుంటే డైరెక్ట్ కొట్టేసేసాడు. వాడు చూడండి అతనికి ఎట్టా పోతున్నాడు. నేను ఆ లారీ సందులో గ్యాప్లో వెళ్ళిపోయాడు. వెళ్ళేవాడు అటు వెళ్ళకుండా ఇటు వచ్చాడు. ఎటు క్రాస్ చేసేది కూడా తెలియదు వాడికి. అందరూ లైసెన్స్